99 టీవీ నేను ప్రియాంక. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిన మోనాలిసా క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే సినిమాల్లో పలు అవకాశాలు దక్కించుకున్న ఆమె షాపింగ్ మాల్స్, హోటల్స్ ఓపెనింగ్స్, పబ్లిక్ ఈవెంట్లకు గెస్ట్ గా హాజరయ్యారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. లైఫ్ అనే తెలుగు మూవీలోనూ ఇటీవల ఆమెకు నటించే ఛాన్స్ వచ్చింది. షూటింగ్ వీడియోలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తన సహజమైన అందంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయిన యువతి మోనాలిసా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఒక్క వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది. నార్త్ లోనే కాదు, సౌత్ లో కూడా మోనాలిసా పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఆమె ఇప్పటికే సినిమాలు చేస్తూ జ్యువెలరీ షోరూమ్ ఓపెనింగ్ చేసే రేంజ్ కు వెళ్ళింది. ఇక మోనాలిసా వస్తుందన్న విషయం తెలిసిన స్థానికులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. 2025 మహాకుంభమేళాలో రుద్రాక్షలు, పూలమాలలు అమ్మే మధ్యప్రదేశ్ కు చెందిన 16 ఏళ్ల మోనాలిసా బోన్స్లే తన సహజ సౌందర్యం, అమాయకత్వంతో సోషల్ మీడియాలో కుంభమేళా మోనాలిసాగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ సినిమాలో జ్యువెలరీ షోరూమ్స్ ఓపెనింగ్లలో అవకాశాలు వచ్చాయి. ఇది ఆమెను సాధారణ మాల విక్రేత నుండి సెలబ్రిటీగా మార్చింది. వైరల్ ఫేమ్ తెచ్చిపెట్టిన అవకాశాలతో మోనాలిసా ఇప్పటికే బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తుండగా ఇటీవల తెలుగులో కూడా హీరోయిన్ గా ఓ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఇలా వరుసగా సినిమా అవకాశాలు రావడంతో మోనాలిసా కెరీర్ గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది. నటనతో పాటు పబ్లిక్ అపీరెన్స్లోనూ ఆమె క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇక తాజాగా మోనాలిసా మరో కొత్త పాత్రలో కనిపించింది. హైదరాబాద్ లోని బేల్ ట్రీ హోటల్ కు చెందిన అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దిన నూతన కిచెన్ విభాగాన్ని ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోనాలిసా రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో కిచెన్ ను ప్రారంభించింది. అంతేకాదు స్వయంగా కాఫీ తయారు చేసి అతిథులకు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిచెన్ ప్రారంభోత్సవం అనంతరం బేల్ ట్రీ హోటల్లోని వివిధ వంటకాలను రుచి చూసిన మోనాలిసా అక్కడి చెఫ్ల పనితీరును, ఫుడ్ క్వాలిటీని ప్రశంసించింది. హోటల్లో అందిస్తున్న ఆహారం, పరిశుభ్రత, ఆధునిక సౌకర్యాలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేయడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. మోనాలిసాను ప్రత్యక్షంగా చూడడానికి అభిమానులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సినిమా హీరోయిన్ గా అయ్యాక కూడా ఆమెను చూడాలనే ఆసక్తితో జనాలు బానే వచ్చారు. ఈవెంట్ మొత్తం హుషారుగా, సందడిగా సాగింది. కుంభమేళా వైరల్ వీడియోతో గుర్తింపు తెచ్చుకున్న మోనాలిసా ఇప్పుడు సినిమాలు, మాల్స్ ఓపెనింగ్స్, పబ్లిక్ ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరిగిన మహాకుంభమేళాలో తేనె కళ్ళు, డస్కీ స్కిన్ తో అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా కుంభమేళాలో రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకునేందుకు వెళ్లగా అక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె ఫోటోలు, వీడియోలు వైరల్ చేయడంతో ఆమె ఒక్కసారిగా వైరల్ అయింది. కుంభమేళాలో ఓవర్ నైట్ స్టార్ గా మారడంతో ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డంతో మోనాలిసా తండ్రి ఆమెను తమ స్వగ్రామానికి పంపించేశారు. మహాకుంభమేళా ఆమెకు అపారమైన ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. మొత్తం మీద మహాకుంభమేళాలో యాదృచ్ఛికంగా వెలుగులోకి వచ్చిన మోనాలిసా బోన్స్లే తన రూపంతో, సరళతతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి సెలబ్రిటీగా మారింది.